వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మా వరంగల్ ట్రిప్ నుంచి డే 2 వీడియో మొత్తం అప్లోడ్ చేయబోతున్నాను అనమాట. సో వీడియో లేట్ ఎందుకంటే నాకు ఎడిటింగ్ ఎక్కువ టైం పట్టింది, కొన్ని వర్డ్స్ అన్ని మ్యూట్ చేసి కట్ చేసి అంత టైం పట్టింది. సో వేరే వీడియోస్ కూడా చేసుకుంటూ వచ్చినా కాబట్టి ఇక లేట్ అయిపోయింది. సో మొత్తానికి అయితే ఈ వీడియో చూసేద్దాం. ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. మీ వాట్సాప్ ఇన్స్టా స్టేటస్లో స్టోరీ మెన్షన్ చేసుకోండి. Hi friends, just now we have reached Laknavaram Lake. Yes, now we are going to see Laknavaram. ఎన్నో ప్లేస్ అడ్డదిడ్డంగా తిరుగుతున్నాము, ఇటంటే అడ్డంటే ఇటు. మనకు ఒక డౌట్ ఉంది, ఏందో అడుగుదాం, ఆన్సర్ కూడా తిందాం. చెప్పండి. ఈ మధ్యలో ఐలాండ్ ఎలా ఫామ్ అయిందంటూ టవ్విళ్ళు వచ్చినాయి, కొండల మధ్యలో చెరువు తవ్విళ్ళు వాటర్ వచ్చినాయి, కొండల మధ్యలో చెరువు తవ్వారు వాటర్ వచ్చినాయి. ఇప్పుడు ఇదంతా తవ్విందంటావు. అయ్యా ఇది 1213 ఇయర్లో శ్రీ గణపతి రుద్రదేవాయ అనే వ్యక్తి కాకతీయ సంబంధించిన అతను ఇది కన్స్ట్రక్ట్ చేసిన అనమాట. ఇది మ్యాన్మేడ్ కన్స్ట్రక్షన్. ఈ లేక్లో 3 ఐలాండ్స్ ఉంటాయి. మొత్తం ఈ 3 ఐలాండ్స్కి మధ్యలో ఉన్న 2 మౌంటైన్స్ దీనికి బ్యారియర్స్ అనమాట, సేఫ్టీకి అలా చూసుకున్నా కూడా. సో ఫస్ట్ ఐలాండ్కి మనం ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్తో కనెక్ట్ అయి ఉంటే బ్రిడ్జ్తోని మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి ఇంకొక ఐలాండ్కి మనకి బోట్స్ ఉంటాయి. థర్డ్ ఐలాండ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. సెకండ్ ఐలాండ్లో రిసార్ట్స్ కానీ ఫుడ్ ప్రతి ఒక్కటి అవైలబిలిటీలో ఉంటాయి. కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి, కానీ వాటర్ ఫ్లో బట్టి అది కొన్ని పెడతారు, కొన్ని పెట్టరు ఒక్కొక్కసారి. సో ఇది హైదరాబాద్కి వరంగల్లో మంచి టూరిజం స్పాట్. ఈ కంప్లీట్ 8 minutes వీడియోలో మీకు ఈ వీడియో ఎక్కడ నచ్చినా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మీ వాట్సాప్ ఇన్స్టా స్టేటస్లో పెట్టుకోండి. ఇది Hi friends, happy new year. Harish kada vlogger. We are new year bros. Hi, bye bye. న్యూ ఇయర్ బ్రోస్ ఇలా బ్లాగులు వలిపోవాలా ఇప్పుడు చెప్తా. 5K 10K కావాలి. ఇక ఉదంపార అన్న కూడా మా వాళ్ళు ఇంటి లేరు, వాళ్ళ దగ్గర పోయి హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. ఇక బోట్ ఎక్కాలి పోయి. చిన్న బోట్ అయితే బాగుంటుంది. స్పీడ్ బోట్ కి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం, ఎందుకంటే నార్మల్ బోట్ ట్యాంక్మన్ లో కూడా ఎక్కొచ్చు. నలుగురికి 350 రూపీస్, మనిషికి 80 రూపాయలు పడతాయి లెక్క వేసినది. నలుగురికి 350. ఒక స్పీడ్ బోట్లో 4 వస్తారు అంతే. స్పీడ్ బోట్ పోతున్నాం నలుగురు. ఏది మన బోట్ నెంబర్ ఎంత? 97 మార్క్స్. పద్దెల్లోనే పోతాడు నువ్వు. బోట్ నెంబర్ ఎంత అంతా ఏంద్రా ఆమెతున్నారు నువ్వు. మన బోట్ నెంబర్ ఎంత? 97. We 4 members are going to speed boat. Yeah, New Year bros, we both are. Happy New Year. Happy New Year. హీరో మంచి పోజీ అంటే అల్ల పోదు. మెన్ నెట్ వర్క్ కెమెరా ఇటు ఉంది. మెన్ నెట్ వర్క్ డేంజర్ మెన్ నెట్ వర్క్ ఫోటో ఇస్తలే. డబల్ ఎక్స్ఎల్ వస్తా నేను రాదన్నా తీస్తున్నా కార్తీక్. కార్తీక్ మొత్తం వీడియో తీయాలని మొత్తం అంటది ఒత్తుకుంటారు వాళ్ళు. నువ్వు ఫ్రంట్ కూర్చోవాలి.
నువ్వు ఫ్రెండ్ కూర్చో ఇట్లనే పెడతా ఇట్లా పెట్టుకుంటా అంతే ఇక ముందు కూర్చో అంతే. న్యూ ఇయర్ వచ్చినాం స్టార్టే ఉంది హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. గట్టి 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 పట్టుకో. గజ్జలు కలవాలి చెక్ చేయించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్. చాలా ఎంజాయ్ చేసాం ట్రిప్. నా లైఫ్లో అసలు స్పీడ్ బోట్ ఎక్కడ మీదే ఫస్ట్ టైం అనమాట. ఆ టర్నింగ్ దగ్గర పన్ను పెట్టిన చూడు బోట్ని, అసలు గజ్జలు ప్యాక్ ఉన్నాయి, ముఖ్యంగా ఫోన్ పడిపోతుందేమో అని. ఇది మా ఆఫీస్ వాళ్ళతో నా ఎల్సీలతో ఇదే లాస్ట్ ట్రిప్ అనుకుంటా. మీ ఆఫీస్ ఫ్రెండ్స్తో ఇట్లా మీ ట్రిప్ వెళ్ళాలనుకున్న ఉంటే వాళ్ళతో వీడియో షేర్ చేసుకొని మెమరీస్ రీక్రియేట్ చేసుకోండి. ఏడుతానా అయిపోయిందిరా, భయపడతాను దగ్గర నుంచి చూసి. నాకు సంబంధం లేదు, నా తమ్ముడు అని ఛానల్ పేరు. ఈ స్కూల్ పిల్లలు మాత్రం మాకు రామప్ప దగ్గర నుంచి కలుస్తూనే ఉన్నారు. మా న్యూ ఇయర్ బ్రోస్ ఇంకా న్యూ ఇయర్ ఎప్పుడు ఆపుతలేరు. బండి పోదాం బండి ఎక్కినా కూడా మా జగడ ఏదో చెప్పారంటే ఏం చెప్తారు చూడు అందరికీ.